హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శనగపప్పు మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది రైస్కి కానీ రాగి ముద్ద, రోటీ ఇలాంటి దేనికైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలండి, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాసు శనగపప్పుని నేను ముందుగానే కుక్కర్లో ఉడికించుకొని ఉంచుకున్నానండి. అలాగని మెత్తగా కాదు, ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలాగా కాస్త పలుకుగా ఉండేలాగానే ఉడికించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్. లెమన్, ఇది ఆప్షనల్. నేను ముందుగానే కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసి ఉంచుకున్నాను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా, వాటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అంటే సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్స్ అనేవి తొందరగా ట్రాన్స్పరెంట్ అవుతాయి కదా, అందుకోసం అని చెప్పేసి మీరు ఫైనల్గా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాము. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనము హోమ్ మేడ్ అయితేనే బాగుంటుంది. అది ఎక్కువగా నిల్వ ఉండాలన్నా సరే మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పట్టించుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ 20 డేస్ అయినా సరే అస్సలు స్మెల్లో కానీ ఏమీ పాడవకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు. జీరా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పొడి. ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలానే అండి. మొత్తం అన్నీ మనము స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 60% వరకు కుక్ అయితే నెక్స్ట్ మనం మన డ్రై ఇంగ్రీడియంట్స్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు, కారం ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట. కారం వచ్చేసి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి 3 తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ అన్నది యాడ్ చేసుకున్నాను. నేను స్టార్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు నేను కర్రీకి సరిపడగా సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నేను ముందుగా చెప్పాను కదండి, శనగపప్పుని నేను ముందుగానే కుక్కర్లో కుక్ చేసుకుని ఉంచుకున్నానని. ఆ శనగపప్పుని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ ఉంది, సో నేను ఆ వాటర్తో సహా ఇక్కడ నేను మసాలాకి యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని సిమ్లోనే కుక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక గ్లాస్ వరకు వాటర్ని ఏదైతే ప్రీవియస్ కుక్కర్ మనం ఏదైతే కుక్ చేసుకున్నామో శనగపప్పు, అందులోనే ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కాస్త తొలుపుకొని ఈ కర్రీలో వేసుకొని అంత బాగా కలుపుకొని మనం టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. సాల్ట్, కారం ఏదైనా కానీ టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మన శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. రాగి ముద్దకైనా సరే చాలా బాగుంటుంది. మీరు రాగి ముద్దకి కుక్ చేసుకునేలాగా ఉంటే కాస్త పల్చగా చేసుకోండి. ఇది నేను కొంచెం వాటర్ గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే మనము స్విచ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చల్లారిపోతే కాస్త నెయ్యిలాగా తోడుకున్నట్టు అవుతుంది అనమాట. సో మీకు నచ్చిన విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు చూసుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మన టేస్టీ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి లెమన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఫ్లేవర్ నచ్చినట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రేమ్స్. బాయ్.